ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము క్రైస్తవ జీవితానికి ఒక శక్తివంతమైన మార్గదర్శకం. దీన్ని 2 భాగాలుగా చూడవచ్చు. ఒకటి, దేవునికి లోబడి ఉండడం. ఇది దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవడాన్ని, ఆయనను అనుసరించడాన్ని, ఆయనకు విధేయులం అవ్వడాన్ని సూచిస్తుంది. ఇది పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని అంగీకరించడం. దేవుని రాజ్యంలో నైతిక జీవితం గడపాలంటే మన స్వేచ్ఛను త్యాగం చేయాలి. మన కోరికలు, మన కోపాలు, మన అహంకారం అన్నింటినీ దేవునికి అప్పగించాలి. రెండవదిగా, అపవాదిని ఎదిరించడం అనగా అపవాది యొక్క వ్యూహాలను తెలుసుకొని వాటిని తిప్పికొట్టడం. అపవాది ఎప్పుడూ బయట నుంచి మాత్రమే కాక మన మనసులోనూ పనిచేస్తాడు. అనగా అవిశ్వాసం, కోరికలు, ఈర్ష్య, కోపం, ప్రలోభాలు వంటి వాటి ద్వారా మన హృదయాన్ని పాపం వైపుకు లాగుతాడు. మనం ఆ పాప ప్రలోభాలను తిరస్కరించాలి. మన నైతిక స్థిరత్వం, ప్రార్థన మరియు దేవుని వాక్యాన్ని ఉపయోగించి అపవాదిని ఎదిరించాలి. అపవాది వాక్యం చూపించి కూడా మోసం చేయవచ్చు. యేసయ్య అరణ్యంలో ఉపవాసం చేస్తున్నప్పుడు అపవాది వాక్యంతోనే ఆయనను శోధించాడు. యేసయ్య కూడా వాక్యంతోనే అపవాదిని ఎదిరించాడు. చివరికి అపవాది అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఇది దేవుని వాగ్దానం. మనము పోరాడితే ఆయన మనకు విజయం కలుగజేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. ప్రియులారా, అపవాదికి చోటియకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసి ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలని, అప్పుడు వాడు మా యుద్ధ నుండి పారిపోవునని, మేము పోరాడితే నీవు మాకు విజయం కలుగజేస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యొక్క మహాశక్తిని బట్టి నీ యందు బలవంతులై ఉంటూ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే గాని దుర్భాష ఏదైనానో మా నోట రానియక నిన్ను సంతోషపరిచే విధంగా జీవించుటకు కృపచూపమని, మేము బ్రతికినను నీకోసమే, చనిపోయినను నీకోసమే చనిపోయే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.